హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆనంది గురించి తప్పుగా మాట్లాడిన సునంద చెంప పగలగొట్టిన శశికాంత్, షాక్లో ఆదిత్య. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చైతన్య ఒంటరిగా కూర్చొని ఆదిత్య ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే శశికాంత్ చైతన్య దగ్గరికి వచ్చి, ఏంట్రా అంతలా దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు చైతన్య, నాన్న, అన్నయ్య, వదిన పాపం ఒక్క పూట కూడా భోజనం తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎలాగైనా అన్నయ్యకి సహాయం చేయి నానా అని అంటూ ఉంటే అప్పుడు శశికాంత్, ఒరే ఆదిత్య గురించి నాకు తెలుసురా, ఇప్పుడు వాడికి ఏదైనా సహాయం చెయ్యాలన్నా వాడు తీసుకోడు అనగానే అప్పుడు చైతన్య, నాన్న, మరి అన్నయ్యని మనం కాపాడలేమా? అన్నయ్య రాజులాగా ఉండేటోడు ఇప్పుడు ఆ ఇంట్లో కటిక పేదరికంతో బతుకుతున్నాడు. ఎలా నాన్న అన్నయ్యని ఆ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను అని చైతన్య అంటాడు. అప్పుడు శశికాంత్, ఒరేయ్ ఆదిత్య గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. చూడు, ఆదిత్య ఒకరి సహాయంతో పైకి రాడు, వాడి తంతలా వాడే పైకొస్తాడు. చూడరా, ఇదే రోజున మనం వాడి గురించి మనం చెప్పుకుంటాం అని శశికాంత్, ఆ చైతన్య ఇద్దరు కూడా ఆదిత్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అటుగా వెళ్తున్న సునంద వాళ్ళ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో దీనికంతటి కారణం ఆ ఆనంది. నా కొడుకు అలా కష్టపడడానికి నన్ను కాదని బయటికి వెళ్ళి ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఆనంది కోసమే. అసలు ఆనంది నా కొడుకు జీవితంలోకి రాకుండా ఉంటే నా కొడుకు జీవితం చాలా సంతోషంగా ఉండేది అని చెప్పి ఇక సునంద అనుకుంటూ ఉంటుంది. ఇక అది విన్న జీవన మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక తన మనసులో నేను చేసిన దానికి ఆనంది, ఆదిత్య బలైపోతున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళిద్దరినీ నేను ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తాను, ఈ ఆస్తిని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి ఇక జీవన అనుకుంటూ ఉండగా ఇంతలోనే జీవనకి ఇందుమతి నుండి ఫోన్ వస్తుంది. ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు పెద్దమ్మ అనగానే అప్పుడు ఇందుమతి, జీవన, నువ్వు ఆ ఇంట్లో చక్రం తిప్పాలి అంటే ముందు నీ భర్తని నీ గుప్పిట్లో పెట్టుకోవాలి. చూడు, నువ్వు ఏదంటే అది చేసేలా నీ ఇంట్లో వాళ్ళని నువ్వు తీర్చిదిద్దుకోవాలి. లేకపోతే మనం తాండవం చంపిన కేసులో ఏదో ఒక రోజు ఆ నిజం బయటపడుతుంది. అప్పటికి మనం రక్షించుకోవాలి అంటే ఎలాగైనా ఇంట్లో వాళ్ళని నువ్వు మార్చాలి అని ఇందుమతి అంటుంది. ఆ మాటలు విన్న జీవన, సరే పెద్దమ్మ, నువ్వు చెప్పినట్టే చైతన్యని నా గ్రిప్లోకి తెచ్చుకుంటాను అని జీవన ఫోన్ పెట్టేస్తుంది. ఇక సునంద మాత్రం ఎలాగైనా నా కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి ఇక వెంటనే సునంద చాలా కోపంగా ఆదిత్య ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. ఇక అది గమనించిన శశికాంత్ మాత్రం, ఒరే చైతన్య, ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలని మీ అమ్మ వినేసిందిరా. ఆనంది మీద కోపంతో ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఏం గొడవ జరుగుతుందో మనం కూడా వెళ్దాం పదరా అని చెప్పి శశికాంత్, చైతన్య ఇద్దరు కూడా సునంద వెనకాలే వెళ్తూ ఉంటారు. ఇక సునంద ఆదిత్య ఇంటికి వెళ్ళి, ఒరేయ్ ఆదిత్య, ఆనంది అని పిలుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న ఆదిత్య, ఆనంది బయటికి వచ్చి, అమ్మ నువ్వా, లోపలికి రా అంటూ ఉంటే అప్పుడు సునంద, ఒరేయ్ నేను లోపలికి రావడం కాదురా, అసలు ఈ ఆనంది మెడలో తాలి కట్టి నువ్వు తప్పు చేశావు. మహారాజులా బ్రతకవలసిన నువ్వు ఈ ఇంట్లో ఒక్క పూట భోజనం చెయ్యడానికి కూడా నీకు వీల్లేనంతగా నీ బ్రతుకునే మార్చేసింది. చూడు ఆదిత్య, నా మీద కోపంతో కాకుండా నేను చూపించిన ప్రేమతోనైనా నువ్వు నాతో పాటు ఇంటికి వచ్చేయిరా, వెళ్దాం పదా అని సునంద అంటుంది. ఆ మాటలు విన్న ఆదిత్య, అమ్మ ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నేను ఆనంది మెడలో తాలి కట్టాను, తను నా భార్య, నేను తన భర్తని. ఇలాంటి పరిస్థితుల్లో ఆనందిని వదిలి ఎలా ఇంటికి రాగలను అని ఆదిత్య అంటాడు. అప్పుడు సునంద, ఒరేయ్ ఈ ఆనంది గురించి నీకు పూర్తిగా అర్థం కావడం లేదు. నా మీద కోపంతో, నా మీద పంతంతో నీ జీవితాన్ని నాశనం చేస్తుంది.
పదరా మనం ముందు ఇక్కడి నుంచి వెళ్దాం అని చెప్పి ఇక సునంద ఆదిత్య చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఆదిత్య, అమ్మ మర్యాదగా నా చెయ్యొదులు, నేను ఆనందిని విడిచి ఎక్కడికి రాలేను. అయినా నువ్వు ఆనంది గురించి తప్పుగా మాట్లాడడం మంచిది కాదు అంటూ ఉంటే అప్పుడు సునంద కోపంగా, ఒసే ఆనంది, ఇదంతా నీ వల్లేనే, నీ వల్లే నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది. ఏ క్షణాన నా కొడుకు జీవితంలోకి అడుగు పెట్టావో కానీ అప్పటి నుండి నా కొడుకు నాకు దూరమైపోయాడు అని చెప్పి ఇక సునంద ఆనంది గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఆ శశికాంత్కి చాలా కోపం వస్తుంది. వెంటనే సునంద చెంప పగలగొడతాడు. సునంద, ఏం మాట్లాడుతున్నావో ఒక్కసారి ఆలోచించు. చూడు, వాళ్ళిప్పుడు భార్యాభర్తలు, వాళ్ళని విడదీయకూడదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి నడు. నీ కొడుకు ఏదో బాధలో ఉన్నాడన్న బాధలో నువ్వు మాట్లాడుతున్నావు, కానీ ఆనంది ఆదిత్యల్ని విడదీయడం మంచిది కాదు, పద అని చెప్పి ఇక శశికాంత్ సునందాని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. ఇక ఆనంది మాత్రం సునంద అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన ఆదిత్య, ఏంటి ఆనంది, ఎందుకు బాధపడుతున్నావు అనగానే అప్పుడు ఆనంది, అవును అవును ఆదిత్య గారు, నా వల్లే మీ జీవితం ఇలా అయిపోయింది. ఒక్క పూట భోజనం పెట్టలేని పరిస్థితుల్లో నీకు తీసుకొచ్చాను అని చెప్పి ఆనంది బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. అవును, ఇద్దరికీ ఒకేసారి ఎలా ఉద్యోగాలు పోయాయి? ఒకవేళ ఎవరైనా కావాలని ఇలా చేస్తున్నారా అని ఆదిత్య అనుకుంటూ ఉండగా అది చూసిన ఆనంది, ఏంటి ఆదిత్య బాబు, దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు ఆదిత్య, అవును ఆనంది, అసలు నా కార్ ఓనర్ లాక్కోవడం ఏంటి, నీకు ఉద్యోగం నుంచి నిన్ను తీసేయడం ఏంటి, ఈ రెండు ఒకేసారి జరగడం ఏంటి? ఒకవేళ దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, లేక మనల్ని బాధ పెట్టడం కోసమే ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు అని ఆదిత్య అనగానే ఇక ఆ మాటలు విన్న ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. అవును ఆదిత్య బాబు, నాకు కూడా డౌట్ వస్తుంది. కావాలనే ఎవరో మనల్ని బాధ పెట్టడం కోసమే ఇలా చేస్తున్నారు. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి, కానీ ఎలా తెలుసుకోవాలి అని ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆనందికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తను పనిచేసే ఆఫీస్కి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళి మేనేజర్తో, సార్, అసలు నన్ను జాబ్లో తీసేయడానికి కారణమేంటి? ఎవరైనా చెప్తే తీసేశారా, లేక కావాలనే నేను ఆఫీస్కి రావడం లేదని తీసేశారా? నిజం చెప్పండి అని ఆనంది అంటూ ఉంటే అప్పుడు అతను, లేదమ్మా, నువ్వు 2 రోజులకు ఒకసారి లీవ్ పెడితే నీకు జాబ్ తీసేయకుండా ఎలా ఉంటాను, అందుకే తీసేశాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పగానే ఇక ఆనంది ఆ ఎండి కంగారు పడడం కనిపిస్తుంది. అంటే కావాలనే ఎవరో నా జాబ్ తీసేశారు, ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఇక ఆనంది ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆనందికి ఒక ఆలోచన వస్తుంది. అవును, వెంటనే నేను ఈ ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూపించమని అడుగుతాను అని చెప్పి ఆనంది వెంటనే పక్కన ఉన్న సీసీ ఫుటేజ్ అతని దగ్గరికి వెళ్ళి వెంటనే అతనితో 2 చేతులెత్తి దండం పెడుతూ, చూడండి సార్, నాకు ఇదొక ముఖ్యమైన విషయం, ప్లీజ్ నాకు కొంచెం సహాయం చేయండి. ఒక్కసారి ఈ ఆఫీస్లో ఉన్న ఆ సీసీ ఫుటేజ్ని ఒక్కసారి ఓపెన్ చేసి చూపించండి ప్లీజ్ అంటూ ఉంటే అప్పుడు అతను, మేడం, మీకు తెలుసు కదా ఈ ఆఫీస్ రూల్, అలా ఓపెన్ చేసి చూపించకూడదు కదా అనగానే అప్పుడు ఆనంది, చూడండి, నేను కూడా ఇన్ని రోజులు ఈ ఆఫీస్లోనే వర్క్ చేశాను కదా, అందుకే కాస్త చూపించండి అనేసరికి ఈ కథను, సరే మేడం, ఎండి గారికి తెలియకుండా మీకొక్కరికే చూపిస్తాను అని చెప్పి వెంటనే సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు. ఇక ఆ సీసీ ఫుటేజ్లో అక్కడికి ఇందుమతి, జీవన ఇద్దరు ఆఫీస్కి రావడం, ఇక ఎండితో మాట్లాడడం, ఆనందిని ఉద్యోగంలో నుంచి తీసేయమని చెప్పడం, ఇదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది. ఇక అది చూసిన ఆనంది ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే దీనికంతటి కారణం జీవన, ఇందుమత కావాలని
మా ఇద్దరి మీద కక్ష కట్టి ఇలా మమ్మల్ని బాధ పెడుతున్నారా? వీళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి ఇక ఆనంది అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. ఇక ఆదిత్య మాత్రం ఏంటి ఆనంది, వెళ్ళిన పని ఏమయ్యింది? అసలు ఉద్యోగంలో నుంచి తీసేయడానికి కారణం ఎవరు అనగానే అప్పుడు ఆనంది, ఇంకెవరో ఆదిత్య బాబు, ఆ జీవన ఇందుమతి ఇద్దరు కలిసి మనల్ని బాధ పెడుతున్నారు అనగానే ఇక ఆదిత్యకి వెంటనే ఒక ఆలోచన వస్తుంది. ఆనంది, ఒకవేళ నా కార్ డిక్కీలో శవం కూడా ఒకవేళ వీళ్ళిద్దరి పనే కాదు కదా అని అనగానే ఇక ఆనంది ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి, నిజంగానే వీళ్ళిద్దరు కలిసి ఆ కారు డిక్కీలో శవాన్ని పెట్టి ఉంటారా? కావాలనే మిమ్మల్ని జైలుకు పంపించడం కోసం ఇలా చేసి ఉంటారా అని ఆనంది అనగానే అప్పుడు ఆదిత్య, అవును అవును ఆనంది, కావాలనే వీళ్ళిద్దరూ మన మీద ఇంతలా కక్ష కట్టి మనల్ని బాధ పెడుతున్నారు. నన్ను జైలుకు పంపిస్తే నువ్వు ఒంటరిదాని వైతావని, అందుకే వీళ్ళు కారు డిక్కీలో శవం పెట్టి నన్ను అరెస్ట్ చేయించి జైలుకు పంపించాలని చూశారు అని ఆదిత్య అంటాడు. ఆ మాటలు విన్న ఆనంది, మరి ఒకవేళ వాళ్ళని ఇప్పుడు అరెస్టు చేయించడానికి కూడా మన దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా బాబు, ఇప్పుడు ఎలా అనగానే ఇక ఆదిత్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆదిత్యకి ఒక ఆలోచన వస్తుంది. చూడు ఆనంది, ఎలాగైనా మనం ఆ ఇందుమతి దగ్గరికి మారు వేషంలో వెళ్ళి నిజం తెలుసుకోవాలి, అలా అయితేనే నిజం చెప్తుంది అనగానే ఇక ఆనంది, సరే బాబు అని చెప్పి ఇక ఇద్దరు కలిసి ఒక కోయవాళ్ళ రూపంలో మారువేషం వేసుకొని ఇందుమతి దగ్గరికి వెళ్తారు. ఇక ఇందుమతి గుడిలో ఒంటరిగా కూర్చోవడం వీళ్ళు చూసి వెంటనే తన దగ్గరికి వెళ్తారు. ఇక పక్కన కూర్చొని, ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? మీరు నీ కూతుర్ని ఆ ఇంటికి ఎలా గొప్పదాన్ని చెయ్యాలని ఆలోచిస్తున్నావా అని ఆదిత్య అనగానే ఆ మాటలు విన్న ఇందుమతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి ఏంటి కోయదరు నువ్వు మాట్లాడేది అనగానే అప్పుడు ఆదిత్య, అవునమ్మా, నువ్వు ప్రేమగా చూసుకునే నీ కూతురు ఆ ఇంటికి గొప్ప స్థానంలో ఉండాలని చూస్తున్నావు, అందుకే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరినీ మీరు బాధ పెడుతున్నారు, ఈ విషయం నాకు తెలుసు అని ఆదిత్య అనగానే ఆ మాటలు విన్న విందుమతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఆదిత్య, చూడండమ్మా, మీరు కావాలని ఒక శవాన్ని ఒక కారు డిక్కీలో పెట్టి అతన్ని జీవితాంతం జైల్లో ఉండాలని చూశారు, కానీ అతని భార్య మాత్రం తనని కాపాడుకొని ఇంటికి తీసుకొచ్చుకుంది అని చెప్పగానే ఇందుమతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? కారు డిక్కీలో శవం పెట్టడం ఏంటి? మాకేమీ తెలియదు అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య, వద్దమ్మా, కోయదొరతో అబద్ధం ఆడొద్దు, అమ్మ అన్నీ చెప్తుంది, నిజం ఒప్పుకోండి అనగానే అప్పుడు ఇందుమతి, అవును దొర, నిజంగానే మేము కారు డిక్కీలో శవం పెట్టాం, కానీ ఎక్కడ ఆ నిజం అందరికీ తెలిసిపోతుందోనని కంగారుగా ఉంది అనగానే అప్పుడు ఆదిత్య, అసలు అతన్ని చంపడానికి మీకేం అవసరమమ్మా? అసలు అతను ఏమన్నాడని చంపేశారు అనేసరికి ఇక ఇందుమతి, చూడండి బాబుగారు, అసలు తను కర్పకం భర్త, ఎక్కడ ఆనంది జ్యోతి సూర్యల కన్న కూతురోనని వాళ్ళకి నిజం చెప్తాడో ఏమని మేము సావేశంలో అతన్ని చంపేశాం, ఎక్కడ ఆ శవాన్ని మా కారులో చూస్తే మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారో ఏమని, అందుకే ఆదిత్య కారని మాకు తెలియక ఆ కారు డిక్కీలో ఈ శవాన్ని పెట్టవలసి వచ్చింది అని ఇందుమతి అంటుంది. ఆ మాటలు విన్న ఆదిత్య ఆనంది ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ఆనంది మాత్రం తన దగ్గర ఉన్న ఫోన్లో ఇందుమతి మాటలన్నీ వీడియో తీస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆదిత్య, సరేనమ్మా, మీ గురించి అంతా తెలుసు, ఇక వెళ్ళొస్తాం అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇంటికి వస్తారు. ఎలాగైనా వీళ్ళ నిజస్వరూపాన్ని అమ్మ ముందు బయట పెట్టాలి అని చెప్పి ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జీవన ఇందుమతి మీద కేసు పెడతారు. ఇక పోలీసులు తీసుకొని ఇంటికి వెళ్తారు. డోర్ సౌండ్ కావడంతో ఇక సునంద వెంటనే డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక అక్కడ ఆనంది పోలీసులు ఉండడం చూసిన సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి, పోలీసులను తీసుకొని వస్తే నిన్ను ఇంట్లోకి రానిస్తానని ఎలా అనుకున్నావు అనగానే అప్పుడు ఆనంది,
చూడు, నేను ఇంట్లోకి రావడం కాదు, తప్పు చేసిన వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, అందుకే వాళ్ళని అరెస్ట్ చేయించడానికే వీళ్ళని తీసుకొచ్చాను అని ఆనంది అంటుంది. ఆ మాటలు విన్న సునందాకి ఏమీ అర్థం కాదు. ఏంటి, తప్పు చేసిన వాళ్ళు ఇంట్లో ఉన్నారా? ఎవరు ఎవరు తప్పు చేశారు, ఏ తప్పు చేశారు అని అంటూ ఉంటే అప్పుడు ఆనంది, చూడు, అసలు ఆ కారు డిక్కీలో శవం పెట్టింది ఎవరో కాదు, ఈ ఇందుమతి, జీవన, వీళ్ళిద్దరే కావాలని మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఆ శవాన్ని, అతన్ని చంపింది ఆదిత్య బాబే అని నిరూపించి ఎలాగైనా ఆదిత్య బాబుని జైల్లో ఉంచాలని చూశారు అని ఆనంది అనగానే ఆ మాటలు విన్న సునంద స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక జీవన ఒక్కసారి షాక్ అవుతుంది. తన మనసులో ఇదేంటి, ఆ తాండవం చంపింది మేమేనని వీళ్ళకి ఎలా తెలిసిపోయింది అని వెంటనే సునంద దగ్గరికి వచ్చి, లేదత్తయ్య, నేను చెయ్యలేదు ఆ పని, కావాలని ఆనంది నా మీద ఈ నింద వేస్తుంది, తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నేను కూడా ఈ ఇంట్లో ఉండడం తనకి ఇష్టం లేదు, అందుకే ఈ నింద నా మీద వేసి నన్ను అరెస్ట్ చేయించి జైలుకు పంపించాలని చూస్తుంది అని జీవన అనగానే అప్పుడు సునంద, చూడు ఆనంది, ఉన్నవి లేనివి చెప్పి ఇంట్లో వాళ్ళని దోషులను చేస్తే ఊరుకోను అనగానే అప్పుడు ఆనంది, అవునా అత్తయ్య, నేను ఎంత చెప్పినా మా మాట వినరు మీరు, ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాతనైనా నిజం తెలుసుకోండి అనగానే ఇక వెంటనే ఆనంది ఆ వీడియోని సునందాకి చూపిస్తుంది. ఇక ఆ వీడియోలో ఇందుమతి మొత్తం నిజం ఆదిత్య ఆనందీల మీద ముందు ఒప్పుకోవడం చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే సునంద చాలా కోపంగా జీవన చెంప పగలగొడుతుంది. చి, ఇలా చెయ్యడానికి నీకు మనసెలా వచ్చింది? నా కొడుకుని ఒక హత్య కేసులో ఇరికించి తనని జైలు పాలు చెయ్యాలని చూస్తావా? నీతో పాటు ఆ ఇందుమతి కూడానా అని చెప్పి సునంద వెంటనే ఎస్ఐ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చెప్పగానే ఇక వెంటనే జీవనని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఇక అది చూసిన శశికాంత్ మాత్రం, చూడు సునంద, నువ్వు ఆనంది గురించి తప్పుగా మాట్లాడావు, ఇప్పటికైనా ఆనంది ఆదిత్యల గురించి నిజం తెలుసుకో. చూడు, ఆనంది ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి వచ్చిందనుకున్నాం, అంతేకాని ఆనందిని ఇలా బాధ పెట్టకూడదు అని శశికాంత్ చెప్పగానే అప్పుడు సునంద, అవునండి, ఆనందిని బాధ పెట్టాను అని ఇక సునంద ఆనంది చేతులు పట్టుకొని ఆనందికి క్షమాపణ చెప్తుంది. ఈ విధంగా ఆనంది గురించి తప్పుగా మాట్లాడిన సునంద చెంప పగలగొట్టి అసలు నిజ స్వరూపం బయటపెట్టిన శశికాంత్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.